హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మేడ్ 360. ఫ్రెండ్స్, ఆన్లైన్ చేయడానికి అయితే ఇంకా జస్ట్ 2 డేస్ మాత్రమే ఉంది. ఈ 2 డేస్లో అసలు ఆన్లైన్ చేయడానికి ఏమేం కావాలని చెప్పేసి యాజ్ పర్ నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పేస్తాను. క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే మనకు బిఫోర్ ఆన్లైన్గా ఏది ఉన్నా కానీ, మిస్టేక్స్ ఉన్నా కానీ, ఏమైనా సర్టిఫికేట్స్ కావాలన్నా కానీ ఇప్పుడే సరి చేసుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత ఆన్లైన్ చేసిన తర్వాత అయ్యో మిస్టేక్ అయింది అది ఇది అని చెప్పేసి బాధపడడం కంటే బిఫోరే మొత్తం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఏమేమి సర్టిఫికేట్ కావాలి, అసలు ఆన్లైన్ ఏ విధంగా చేయాలి ఏందనేది కొన్ని డీటెయిల్గా చెప్తాను. యాజ్ పర్ నోటిఫికేషన్ అయితే నేనైతే మాట్లాడతాను. ఎందుకని యాజ్ పర్ నోటిఫికేషన్ మాట్లాడతానని చెప్తున్నానంటే, రేపటి రోజు ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్లో ఏదైతే ఉందో అది నువ్వు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసినావు అనుకో, నిన్ను అసలు రిజెక్ట్ చేయడానికి ఛాన్సే లేదు. అదే కనుక నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి దాంట్లో నువ్వు మిస్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తారనమాట. మనం కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ క్లియర్గా చెప్పేస్తారు. సో మనం ఏదున్నా కానీ ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్లో ఉందా లేదా అనేది క్లియర్గా తెలుసుకోవాలి. సో ఆ విధంగా అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్లియర్గా చెప్పేస్తాను. మ్యాక్సిమం అన్ని పాయింట్లు కవర్ చేస్తాను. మ్యాక్సిమం ఏ డౌట్ లేకుండా అయితే ఈ వీడియోలో క్లియర్ అయిపోతుంది. మ్యాక్సిమం నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నట్టే చెప్పేస్తా. వీడియోలో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఏమైనా చిన్న డౌట్లు ఇంకేమైనా ఉన్నా కానీ నన్ను అడగాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేసినా కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దేనికి సంబంధించింది. ఫస్ట్ అయితే నేను మన నోటిఫికేషన్ సంబంధించింది పీడిఎఫ్ ఓపెన్ చేసుకున్నాను అనమాట. ఏమేమి ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్తా. నేను చెప్పిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ మీరు నోటిఫికేషన్లో ఆ పీడిఎఫ్లో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేస్తా, ఓకేనా? పేజ్ నెంబర్ 6లో ఉందన్నమాట. క్యాండిడేట్స్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లై చేసే ముందే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చిండు. అక్కడ ఏమంటుండంటే ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి అని అర్థమైందా? ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అంటే మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో ఆ టైం వరకు మీరైతే చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఏమేమి చూసుకోవాలంటే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే పారా నెంబర్ 15, పారా నెంబర్ 4లో ఏవైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయో అవైతే క్లియర్గా అని చెప్పేసి చూసుకోండి అని చెప్పేసి అన్నారు. పారా నెంబర్ 4లో ఏమని ఉందంటే మనకు ఏదున్నా కానీ, ఓకేనా, ఏదున్నా కానీ ఫస్ట్ మీరు ఆన్లైన్ చేయకముందే పూర్తిగా చూసుకోండి. దాని తర్వాత మాకు సంబంధం లేదని చెప్పేసి ఉంటుంది. పారా నెంబర్ 4లో బి అనే ఆప్షన్ ఉన్నది చూడండి. అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్లైన్ షెల్ బి ఓన్లీ అంటే టీఎస్ఎల్పిఆర్బి సైట్లో ఎవరైతే ఆన్లైన్ చేసి మాకు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అవి మాత్రమే పరిగణిస్తాము. వేరే ఇప్పుడు ఫేక్ వెబ్సైట్లో క్రియేట్ చేస్తారనమాట. కొంతమంది క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా, అలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా, అలాంటి చేస్తారనమాట. సో ఓన్లీ మేము ఆన్లైన్ టీఎస్ఎల్పిఆర్బి సైట్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో, టీఎస్ఎల్పిఆర్బి నోటిఫికేషన్లు కూడా ఇచ్చిండు, ఏదైతే సైట్ ఉందో ఆ సైట్లో సబ్మిట్ చేసిన ఫామ్లే మేము పరిగణన తీసుకుంటాం అని చెప్పేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ బిలో ఇచ్చిండు అనమాట. సి ఏమని ఉందంటే టీఎస్ఎల్పిఆర్బి విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ఎర్రర్స్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ అంటే మీరు చేసిన ఆన్లైన్లో చేసిన తప్పులు, ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ 1వ తారీఖు మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ అనుకోండి, సెకండ్ పెట్టేస్తారు. ఆన్లైన్ కూడా ఏంటంటే వరుసగా నిల్చుంటారు. ఇక్కడ జనరల్గా చెప్తున్నా, ఒకటి బాగా గుర్తుంచుకోండి. అసలు జరిగే మిస్టేక్స్ ఎక్కడంటే ఆన్లైన్ సెంటర్ దగ్గర మీరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ లైన్ ఉంటుంది, 3, 4, 10 మంది ఉంటారు. వాడు ఏం చేస్తాడు, టక ఆన్లైన్ కొట్టాలి, ఇంకా జనాలు ఉన్నారని కొట్టేస్తాడు. ఏంటంటే మీరు ప్రివ్యూ చూసుకోరనమాట. ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి నీట్గా. 5 నిమిషాలు లేట్ అయినా అన్న నాకు డౌట్ ఉంది చూసుకుంటా అని చెప్పేసి చూసుకోవాలి, నీట్గా చూసుకోవాలి. వాడు ఏం చేస్తాడంటే ఓకే క్లియర్ మొత్తం అని చెప్పేసి డైరెక్ట్ సబ్మిట్ కొట్టేస్తాడు. అక్కడ అలాంటి ఏమైనా తప్పిదాలు ఉన్నా కానీ మాకు సంబంధం లేదు. ఏది ఉన్నా కానీ మీరు బిఫోర్ చెక్ చేసుకోవాలి. చిన్న మిస్టేక్స్ ఏమున్నా కానీ మీరే చెక్ చేసుకోవాలని చెప్పేసి సి ఇన్స్ట్రక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది, ఓకేనా? తర్వాత డి, పారా నెంబర్ 4లో డి, పర్టికులర్ బై ద క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి టేకెన్ ఫైనల్. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారో అదే మేము ఫైనల్గా పరిగణిస్తాం. ఇది టెంపరరీ, అది తర్వాత మళ్ళీ అసలైంది చేస్తాం, అలాంటిది ఏమి ఉండదు అనమాట. మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అదే ఫైనల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, ఓకేనా? తర్వాత నో రిలివెంట్ కాలమ్ అప్లికేషన్ షుడ్ బి లెఫ్ట్ బ్యాంక్. ఇది ఏంటంటే ఇన్కంప్లీట్. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిందో ఈ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ పారా నెంబర్ 4లో ఈ గురించి చెప్తున్నా. ఏంటంటే మీరు ఏదైనా కాలం వదిలేసి
వదిలేయటం అలాంటివి చేయకూడదనమాట. ఇచ్చిన కాలమ్స్ ప్రతి ఒక్కటి ఫిల్ చేయాలి. అది ఏదైతే ఉందో అది దాన్ని ఫిల్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా. టెంపరరీగా ఉన్న, తాత్కాలికంగా ఉన్న అడ్రస్‌లు అలాంటివి ఏం పెట్టొద్దనమాట. అలాంటివి పెట్టి మళ్ళీ తర్వాత నేను పర్మనెంట్ అడ్రస్ తర్వాత పెడతా, లేదంటే ఇప్పుడు నిక్‌నేమ్‌లు పెట్టడం, తర్వాత అసలు పెట్టడం ఇలాంటివి ఏం చేయొద్దు. ఏదైతే మీకు 10థ్ మెమోలో ఏ పేరుందో ఆ పేరునే మెన్షన్ చేయాలి. 10థ్ మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. ఏది ఉన్నా గానీ యాస్ పర్ 10థ్ మెమో. నేను చెప్తున్నాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రేపటి రోజు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్‌కెళ్ళే ముందు ఒక్కటే, నీకు ఇంటర్ అడగడు, డిగ్రీ అడగడు, పీజీ అడగడు, పీహెచ్‌డీ అడగడు. 10థ్ మెమో ఇయ్యి అంటాడు ఫస్ట్. 10థ్ మెమో ముందు పెట్టుకొని, తర్వాత నీ అన్ని సర్టిఫికేట్ తీసుకురా అంటాడు. 10థ్ మెమోలో ఉన్న పేరే ఉండాలి, 10థ్ మెమో ఉన్న డేట్ ఆఫ్ బర్తే ఉండాలి, 10థ్ మెమోలో ఉన్న నీ స్పెల్లింగ్సే ఉండాలి. ఓకేనా. ఇవే ఉండాలి. నేను ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్ నాకు అంతకుముందు ఫేస్ చేసినా కాబట్టి చెప్తున్నా. అట్లనే ఉండాలి. ఎటువంటి డిఫరెన్స్ ఉన్నా గానీ మేము పరిగణించమని చెప్పేసి ఉంటుంది. చెప్పేస్తున్నారనమాట ఇక్కడ క్లియర్‌గా. తర్వాత వచ్చేసి క్యాండిడేట్స్ ఎక్స్‌పెక్టెడ్ బిహేవ్ ద ఆర్డర్‌లీ ద డిసిప్లిన్ మేనర్ విల్ ద అప్రిషియేట్ టెస్ట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎనీ ఇంప్రెషన్ విల్ బి వ్యూడ్. ఓకేనా. సర్టిఫికేట్ సంబంధించింది క్లియర్‌గా ఉండాలని చెప్పేసి అంటుంది. కాలమ్ నెంబర్ 4. తర్వాత వచ్చేసి కాలమ్ నెంబర్ 15 దగ్గర పోతుంది చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది కూడా చెప్తాను చూడండి. కాలమ్ నెంబర్ 15 అంటే 4, 15 అన్నాడు కదా స్టార్టింగ్‌లో. 2 చెప్తా. 15లో ఏమన్నాడంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. ఓకేనా. ఎలిజిబిలిటీ కండిషన్స్ క్యాండిడేట్స్ టు ఇన్సర్ట్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద ఎగ్జామినేషన్‌కి క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీరు ఆన్లైన్ చేసే ముందే చెక్ చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించి చూడండి. ఇగో ఎలిజిబిలిటీ జెండర్ అని ఇచ్చిండు. అంటే మెన్ ఏ పోస్టులకు ఎలిజిబుల్, ఉమెన్ ఏ పోస్టులకు ఎలిజిబుల్ అని సంబంధించిందనమాట. దానికి సంబంధించి ఏజ్ లిమిట్ ఇచ్చిండు కింద. ఏజ్ లిమిట్ ఏందంటే ఏ పోస్టులకి ఎంత ఏజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఎంత, ఒకనే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎంత, ఎన్‌సీసీకి ఎంత, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంత అని చెప్పేసి అవి చెక్ చేసుకోవాలి మనం బిఫోర్ ఆన్లైన్ చేయకముందే. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అన్ని పర్టికులర్ క్లియర్‌గా మెన్షన్ చేసేస్తాడనమాట. వీళ్ళకి ఇంత ఉండాలి, వీళ్ళకి ఇంత ఉండాలి. ఇవన్నీ మన ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయాలి. ఎందుకంటే రేపటి రోజు ఈవెంట్స్‌కి పోయినప్పుడే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మామూలుగా జరుగుతది. ఓకేనా. అక్కడే మీకు ఒకవేళ ఏజ్ లేకపోయినా ఏజ్ ఉందని అప్లై, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 34 ఇచ్చారు కదా. 34 ఇచ్చినప్పుడు నాకు 34 1 డే ఎక్స్ట్రా అయినా గానీ రిజెక్ట్ చేసేస్తారు అక్కడ. మీరు అందుకోసమే ముందే చెక్ చేసుకోవాలి. అది ఏందంటే 1 డే కదా ఎక్స్‌క్యూజ్ చేస్తారనేది ఉండదసలు. మాక్సిమం కాదు 100% ఉండదు. 1 డే అయినా ఎక్స్‌క్యూజ్ చేయరు. అసలు చేయరిగ అది. ఓకేనా. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకేనా. క్వాలిఫికేషన్ మీకు ఎంతుంది? మీరు కానిస్టేబుల్‌కి అయితే మేము ఎంత అడిగాము, మీ ఇంటర్ ఉందా లేదా? డిగ్రీ ఉందా లేదా ఎస్ఐకి అని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి ఆన్లైన్ చేసే ముందే. ఓకేనా. టెక్నికల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ సంబంధించి అనమాట. లైసెన్స్ సంబంధించి ఏందంటే ఫైర్‌కి ఇచ్చాడు కదా. లైసెన్స్ ఉంటేనే ఇప్పుడు ఇది చూడండి క్లియర్‌గా ఇక్కడ ఈ ఆప్షన్‌తో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆన్లైన్ చేసే ముందే ఎలిజిబిలిటీ ఎందుకు చెక్ చేసుకోవాలంటే లైసెన్స్ ఉంటేనే మీరు ఫైర్‌కి ఎలిజిబుల్. అంటే ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. నీకు లైసెన్స్ ఉందా? ఎలిజిబిలిటీ. ఓకే. నాకు లైసెన్స్ ఉంది. నేను ఫైర్‌కి ఎలిజిబుల్. నాకు లైసెన్స్ లేదు. ఫైర్‌కి నాట్ ఎలిజిబుల్ అనేది ఎలిజిబిలిటీ ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే ఫ్రెషర్స్‌కి కూడా ఉంటారు. అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థం కావాలనే ఇంటెన్షన్‌లోనే ప్రతిదీ డీటెయిల్‌గా చెప్తున్నాను. తర్వాత మెడికల్ స్టాండర్డ్. కొంతమంది ఆహ్, మెడికల్ సైట్ ఉంటుంది. సైట్‌కి సంబంధించింది ఏమైనా ప్రాబ్లమా? 6/6 ఉందా? లెఫ్ట్ ఐ, రైట్ ఐ. ఓకేనా. ఇలాంటివి అని చెప్పేసి ఈ స్టాండర్డ్ మాకు కావాల్సి ఎలిజిబుల్ స్టాండర్డ్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. అవి చెక్ చేసుకోవాలి. ఓకేనా. కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నోళ్ళు రిజెక్ట్ అలాంటివి ఉంటారు కదా. అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పారా నెంబర్ 15లో ఉన్నది. అసలు మనకు ఆన్లైన్ చేయడానికి బిఫోర్ ఏ సర్టిఫికేట్ కావాలి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇవి ఆన్లైన్ చేయక ముందే ఫస్ట్ ఈ ఎలిజిబిలిటీ మనం ఉన్నవా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ దగ్గర వస్తాను చూడండి. ఆన్లైన్ ప్రాసెస్ చూడండి. క్యాండిడేట్ షుడ్ కీప్ రెడీ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు అప్లై చేయడానికి ముందు ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా చూసుకోండి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి. ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా. వాళ్ళకి సంబంధించింది ఫస్ట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ సంబంధించిలో గ్రూప్ 1, 2, 3 అని చెప్పేసి ఇచ్చారు కదా. దానికి సంబంధించింది అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్ ఓన్లీ ఇక్కడ. తర్వాత వచ్చేసి అడిగింది అంటే ఈడబ్ల్యూఎస్ అనమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఏందంటే వాళ్ళకి అడిగింది ఏందంటే 1 ఏప్రిల్ 2026. ఓకేనా. ఆఫ్టర్ ఆ డేట్ 1 ఏప్రిల్ 2026 ఆఫ్టర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. బిఫోర్ ఉంటే మాత్రం అది చెల్లదు అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నాడు. తర్వాత నాన్ క్రిమిలేయర్ కూడా 1 ఏప్రిల్ 2026 తర్వాతనే ఉండాలి. ఓకేనా.
బిఫోర్ ఉంటే మాత్రం అది చెల్లదు. ఎవరికైనా లేకపోతే మాత్రం తీసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఫోర్త్ పాయింట్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్. మనకు లోకల్ డిసైడ్ చేసేది. మనం హైదరాబాదా, ఖమ్మమా, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర ఏ డిస్ట్రిక్ట్ అనే లోకల్ మనకు తెలిపేది ఏంటంటే మన రెసిడెన్షియల్ లేకపోతే 1 to 7th బోనఫైడ్స్. చాలామంది కొంతమంది స్కూల్ మూసేశారు అది ఇది అని అంటున్నారు కదా. 1 to 7th బోనఫైడ్స్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకురావాలి. నువ్వు ఏదైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకొస్తావో అది నీకు లోకల్ కిందకి వస్తుంది. ఒకవేళ నువ్వు ఫేక్ రెసిడెన్షియల్ తీసుకొచ్చినా కానీ ఖచ్చితంగా దొరికిపోతారు. లాస్ట్ టైం మీకు నా వీడియోలు చూస్తే మీకు తెలిసే ఉంటుంది. ఫేక్ పెట్టడానికి మాత్రం అస్సలు అలాంటి వాటికి పోకండి. ఇంకోటి నేను పారా నెంబర్ 4లో ఉంటుంది. ఎటువంటి అంటే ఎగ్జామ్ రాయడానికి కానీ ఇట్లా ఏదైనా చేయడానికి అడ్రస్లే కానీ అంటే లోకాలిటీ కోసం అడ్రస్ తప్పుకు పెట్టడం, లేదంటే ఎగ్జామ్ రాయడానికి నా బదులు ఇంకోటి పోవడం, ఇంకోటి బదులు ఇంకోటిని పంపించడం, అలాంటి తప్పిదాలు చేస్తే మాత్రం కఠినమైన శిక్ష నేరం అని చెప్పేసి మెన్షన్ చేశారు అక్కడ. ఓకేనా. ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఎస్సీ వాళ్ళకైతే గ్రూప్ 1, 2, 3 వాళ్ళకు ఉంది కదా సంబంధించిన సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ఏ సర్టిఫికేటు, నాన్ క్రిమినల్, తర్వాత రెసిడెన్షియల్ ఆర్ 1 to 7th బోనఫైడ్స్ ఉండాలి. తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఆఫ్ హోమ్ గార్డ్, చిల్డ్రన్స్, సిపి కోటా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ ఫర్ ద ఫిల్లింగ్ పార్ట్ 1 ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ నాట్ రిజిస్టర్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్ ఫర్ ద ప్రజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఏంటంటే డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా మనకు. ఏ నోటిఫికేషన్ అంటే 4 నోటిఫికేషన్లు, ఎస్ఐ అండ్ మనకు పీటీఓ సంబంధించింది కానీ, కానిస్టేబుల్ సంబంధించి కానీ, ఇట్లా డిఫరెంట్గా 4 వచ్చినాయి కదా. ఆ 4టికి 4 సార్లు ఆన్లైన్ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే దాన్ని మనం పేమెంట్ చేసేదాన్ని బట్టి దానికి మనం అప్లై చేసినట్టు అయిపోతుంది అనమాట. అదే క్లియర్గా చెప్పిండు అనమాట. ఓకేనా. దానికి సంబంధించింది ఆన్లైన్ చేయడానికి ఇప్పుడు మనం రిజిస్టర్ చేయడానికి ఏమేమి కావాలనేది క్లియర్గా చెప్తాను చూడండి. యాజ్ పర్ నోటిఫికేషన్ మనం పీడిఎఫ్లో ఉన్నదే చెప్తున్నాను చూడండి. రిజిస్టర్ చేసుకోవడానికి ఫస్ట్ మొబైల్ ఫోన్. ఓకేనా. మొబైల్ ఫోన్ యాజ్ యూజర్ ఐడి ఉంటుంది అనమాట. తర్వాత సెలెక్ట్ ద పోస్ట్ అప్లై ఫర్ ఎలిజిబిలిటీ. ఏంటంటే మీరు ఏదైతే దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి అప్లై చేయడానికి పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మొబైల్ ఫోన్ ద్వారా యూజర్ ఐడి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ పోస్ట్ సివిలా, ఓకేనా, ఎస్ఐ, కానిస్టేబులా అని చెప్పేసి ఉంటుంది. ఎలిజిబిలిటీ వస్తుంది. దాని తర్వాత ఫీజు, దానికి సంబంధించింది ఫీజు పేమెంట్ చేయాలి. తర్వాత కంటిన్యూ ఆన్ ద TSLPRB వెబ్సైట్ విత్ ద యూజర్ ఐడి అండ్ ఫిల్ పార్ట్ 1 ఆఫ్ ద అప్లికేషన్. ఓకేనా. ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత వెబ్సైట్లో మనకు యూజర్ ఐడి ఫిల్ ద పార్ట్ 1 అప్లికేషన్ అని చెప్పేసి అన్నాడు. తర్వాత వచ్చేసి మనకు స్కాన్ అండ్ అప్లోడే పాస్ఫోటో అనమాట. పాస్ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది అనమాట. పాస్ఫోటో సిగ్నేచర్ ఉండాలి. తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత ప్రింట్, మన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది PDF రూపంలో జనరేట్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా. ఇక ఇంతే అనమాట. అంతే. ఆన్లైన్ చేయడానికి ఏంటంటే మనకు యూజర్ ఐడి, మొబైల్ నెంబరే ఉంటుంది. మ్యాక్సిమం లాస్ట్ టైం అయితే అదే ఉంది. మనలో మొబైల్ నెంబరు, పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ పెట్టుకోవాలి. దాని ద్వారా లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మన నేము ఇవన్నీ ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్, ఇవి కామన్. ఇవి ఉన్న తర్వాత ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫోటో ఉండాలి. దానికి సంబంధించి సిగ్నేచర్ ఉండాలి. మన సిగ్నేచర్ ఉండాలి. ఓకేనా. మన సిగ్నేచర్ ఉండాలి. ఫోటో అయితే 30 KB 100 KB సైజుకి ఆన్లైన్ చేసేటోళ్ళకి తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఆ సైజు ఉంటేనే తీసుకుంటుంది. ఓకేనా. ఆ విధంగా అప్లోడ్ చేసేయాలి. ఇవి ఇక్కడ ఉంది ఓటీపీ అని ఉంది. ఈ విధంగా అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో అవన్నీ డీటెయిల్గా చూసుకోండి. ఎక్కడ మిస్టేక్ చేయకండి. మిస్టేక్ చేసి ఇది కాకండి. ఓకేనా. ఓకే. వీడియో మొత్తం నచ్చింది అనుకుంటా. ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో చేయండి. థ్యాంక్ యూ.